హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన విశాల్ గారు నటించిన మదగజ రాజా మూవీ చూసి రావడం జరిగింది. సో ఈ మూవీ ఈవెంట్లో అయితే విశాల్ గారు ఈ మధ్య అయితే వైరల్ అయిపోయారు. అది కూడా మీరు చూసే ఉంటారు. అండ్ ఈ మూవీ అయితే 13 ఇయర్స్ బ్యాకే కంప్లీట్ అయిందండి. కాకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడైతే తెలుగులో కూడా రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది, అప్పట్లో తీశారు కాబట్టి ఇప్పుడు జనరేషన్కి ఎక్కిందా లేదా ఇదంతా తెలియాలంటే మన ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే సంక్రాంతికి అయితే తమిళ్లో రిలీజ్ అయిందండి. అక్కడైతే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో రాజా వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే ఒక పెళ్లిలో కలుస్తాడు. సో చాలా కాలం తర్వాత కలవడంతో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలుసుకుంటాడు రాజా. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, మన హీరో విషయాలు అన్నింటినీ సాల్వ్ చేశాడు లేదా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మేజర్ పాజిటివ్ వచ్చేసి కామెడీ అండి. సినిమా 13 ఇయర్స్ బ్యాక్ తీసినా కానీ కామెడీ అనేది ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పాలి. ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ అయితే లేవు. చాలా అంటే చాలా క్లీన్ కామెడీ ఉంది. లిటరల్లీ ఒక మూవీ ఉంటుందండి పాండవుల్లో ఒకటని చెప్పి, ఆ మూవీలో ఎంత కామెడీ ఉంటుందో ఈ మూవీలో కూడా అంతే కామెడీ ఉంది. ఎస్పెషల్లీ మనం అయితే సంతానం గారికి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. ఆయన వన్ లైనర్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నేను ఈ మధ్య అయితే ఆయన కామెడీ చాలా మిస్ అవుతున్నానండి. అంత ముందున్న సినిమాల్లో ఆయన కామెడీ చాలా బాగుండేది. సో ఇది 13 ఇయర్స్ బ్యాక్ మూవీ కాబట్టి అక్కడైతే అస్సలు మిస్ అవ్వలేదు ఆయన మార్క్ అయితే. సో రీసెంట్గా అయితే వీటన్నిటిని కూడా రీక్రియేట్ చేద్దాం అన్నట్టుగా ఎవరో ట్రై చేస్తున్నారు కానీ అదైతే క్రింజ్ కామెడీ అయిపోతుంది. బట్ ఈ మూవీలో మాత్రం చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ బాడీ షేప్ మీద కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కానీ అవైతే మరీ అంత ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇక ప్రీ క్లైమాక్స్లో వచ్చే కామెడీ ట్రాక్ అయితే సూపర్గా వర్కౌట్ అయిందండి. ఇక డైరెక్షన్ బై సుందర్ అండి. ఒక కమర్షియల్ మూవీలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నింటిని కూడా చాలా చక్కగా రాసుకున్నారనిపించింది. సో మూవీ అంతా కూడా ఒక టెంప్లెట్ మోడ్లో వెళ్ళినా కూడా హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, తర్వాత కామెడీ కానీ, తర్వాత ఫ్రెండ్స్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ కానీ ఇలా వెళ్ళిపోతూ ఉన్నా కానీ ఎంటర్టైన్ చేయడానికి చాలా బాగా ట్రై చేశారు. అండ్ అప్పట్లో మూవీస్ అన్నీ కూడా ఇదే టెంప్లెట్లో ఉండే, అది మనందరికీ తెలుసు కూడా. ఇంకా బీజిఎం కూడా పర్లేదు అనిపించిందండి. ఎస్పెషల్ యాక్షన్ సీక్వెన్స్లో చాలా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ అవన్నీ కూడా ఆ టైంకి తగ్గట్టు బాగానే అనిపించాయి. ఇంకా విశాల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. ఎలాగో పొగరు, పందెం కోడి ఆ టైప్లో వచ్చిన సినిమానే కాబట్టి వింటేజ్ విషయాలు అయితే కనిపించారు మనకి. సో ఈ విషయాలను అయితే మనం ఇప్పుడున్న మూవీస్లో అయితే చాలా మిస్ అవుతున్నామండి. ఇంకా అంజలి గారు, వరలక్ష్మి శరత్కుమార్ గారు వీళ్ళైతే మూవీకి అయితే మంచి గ్లామర్ అయితే యాడ్ చేశారండి. సోను సూద్ గారు కూడా పర్లేదు బాగానే చేశారనిపించింది. గిమ్ములో నెగిటివ్ విషయానికి వస్తే ప్రిడిక్టబిలిటీ అండి. టూ మచ్ ప్రిడిక్టబుల్ అనమాట. మొత్తం ఏమైపోతుందో మనకి ఈజీగా తెలిసిపోతుంది క్లైమాక్స్లో కూడా. సో ఎంత ప్రిడిక్టబిలిటీ అంటే సీన్ టు సీన్ కూడా మనం చెప్పేయచ్చు అండి, అలా ఉంటుంది. ఇంకా కామెడీ తప్పితే కూడా మిగతా అంతా కూడా చాలా రొటీన్‌లో వెళ్ళిపోతుంది. స్క్రీన్ ప్లే కూడా అంత టైట్ ఏమి అనిపించలేదు. చాలా రొటీన్‌గా వెళ్ళినట్టు అనిపించింది. ఇంకా సాంగ్స్ అండి, వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే చాలా వరస్ట్‌గా అనిపించాయి. ఇంకా క్లైమాక్స్‌లో ఒక సాంగ్ వస్తుందండి 'మై డియర్' అని చెప్పి, అదైతే ఫుల్ ట్రోల్ మెటీరియల్ లాగా తయారైంది. సేమ్ మన 'తలుమాలలో' సాంగ్స్ ఉంటాయి కదా, అలానే ఉంది డబ్బింగ్ కూడా. ఇంకా విశాల్ గారికి అయితే హేమచంద్ర గారు డబ్బింగ్ చెప్పారు, పర్లేదు అనిపించింది. ఇంకా కొన్ని చోట్ల అయితే లిప్ సింక్ కూడా చాలా మిస్ అయిందని చెప్పాలి. ఒక కమర్షియల్ సినిమాలో అయితే విలన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా చూపించాలి. ఈ మూవీలో విలన్ రావటమే లేట్‌గా వస్తాడు. చాలా అంటే చాలా వీక్‌గా చూపించారు కూడా. సో ఫైనల్‌గా ఈ మూవీకి మనిచ్చే వర్డిక్ట్ ఏంటంటే, కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే పక్కా నచ్చుతుంది. కామెడీ కోసం అయితే పక్కా ట్రై చేయొచ్చు. అండ్ అలానే ఎలాగో 13 ఏళ్ల క్రితం మూవీ కాబట్టి అప్పటి మూవీలానే ఉంటుంది. వింటేజ్ విషయాలను కూడా మనం అయితే విట్నెస్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.